శ్రీనివాసితం యత్కించభూతేష్వఖిలేషు చ ఆత్మనః అదృశ్యాత్యద్భుతరూపం వహన్ స్తంభే సభాయాన్న మృగన్నమానుషం. శ్రీమద్భాగవతంలో 7వ స్కందంలో లక్ష్మీ నరసింహస్వామి స్తంభంలో నుంచి బయటకు వచ్చిన సందర్భంలో ఈ మనకు శ్లోకం వస్తుంది. అటువంటి మహాద్భుతమైన ఘట్టం స్వామివారి నింబాచల క్షేత్రంలో ఈరోజు నరసింహ జయంతి సందర్భంగా మనందరికీ స్వామివారు స్తంభోద్భవులై దర్శనమిస్తారు. ఈరోజు ప్రాతరోపాసన, షోడశోపచార పూజ ఇదంతా అయిన తరువాత సాయం శ్రీవారి ప్రాదుర్భావ ఉత్సవము, ఆ తర్వాత డోలోత్సవం నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా రేపు ఇవాళటి స్వామివారి జన్మంను పురస్కరించుకొని రేపు ఉదయమే 2:30కే స్వామివారు గ్రామాలయం లోపల, గర్భాలయం లోపల గరుడుపై వేయించేసి షోడశోపచార పూజ నైవేద్యాలు ముగించుకొని రేపు మధ్యాహ్నం గ్రామాలయంలో నుంచి స్వామివారు గరుడ సేవ మీదకి బయలుదేరుతారు. గరుడుల మీద పెద్ద గరుడ వాహనం అని అంటాం మనము. ఈ వాహనం ప్రాముఖ్యత ఏమంటే సంవత్సరంలో ఒకే ఒక రోజు ఇది బయటకు వస్తుంది. ఉండడం కూడా సంవత్సరం అంతా ముఖం మీద వస్త్రంతోనే ఉంటుంది. ఎవరూ చూడడానికి అవకాశం ఉండదు ఆ వాహనాన్ని. ఆ ముఖం మీద వస్త్రం ఉన్న వాహనం మీదే స్వామిని కూర్చోబెట్టి మొత్తం అలంకరణ చేసిన తర్వాత యథోక్త ప్రకారంగా ముఖ వస్త్రం తీసి స్వామివారిని ఊరంతా ఊరేగింపుకొని చేసుకొని నంది మీద ఉన్న స్వామివారి గద్దె మీదకి తీసుకొని వెళ్ళి మళ్ళా గ్రామాలయానికి తీసుకొని వచ్చి 5 ప్రదక్షిణాలతోని గరుడ వాహనం, గరుడ సేవ సమాప్తమవుతుంది రేపు అర్ధరాత్రి. ఎల్లుండి రామ కళ్యాణంతో, ఎందుకంటే ఇది నరసింహ నవరాత్రి హిరణ్యకశప వధ స్వామి చేయడానికి వస్తుంది కాబట్టి మంగళంతో ఉత్సవం సమాప్తం కావాలని ఎల్లుండి రామ కళ్యాణంతో ఉత్సవం పరిసమాప్తం అవుతుంది. హరే నమః.